ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణపై రెండవ ఎపిసోడ్గా మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలా. ఈరోజు ఒంగోలు మున్సిపాలిటీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు శాసనసభ్యులు, వారి పుత్రరత్నం బాలినేని ప్రణీత్ రెడ్డి, వాళ్ళ వీంగుడు భాస్కర్ రెడ్డి, వాళ్ళిద్దరి దుర్వినియోగం, అధికార దుర్వినియోగం ఎలా ఉందంటే ఈ మున్సిపాలిటీలో 57 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టించిన మాట వాస్తవమా కాదా? ఈ 57 మంది మున్సిపాలిటీలో ఎక్కడైనా పనిచేస్తున్నారంటే ఎక్కడ కనిపించరు. ఈ 57 మంది బాలినేని ప్రణీత్ రెడ్డి అంగరక్షకులుగా, బాలినేని వీంకుడు కొండా భాస్కర్ రెడ్డికి మరి తాపేదారులుగా పనిచేస్తుంటారు. జీతభత్యాలేమో ఒంగోలు మున్సిపాలిటీ కట్టుకుంటుంది. నేను అడుగుతున్నా ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గారిని, మీరు మొద్దు నిద్రపోతున్నారా అని అడుగుతున్నా. ఈ 57 మంది జీతాలు ఎక్కడైనా ఒంగోలులో వాళ్ళు ఒక రైట్ టైం మరి పనిచేస్తుంటే వారి మొబైల్ సిగ్నల్స్ కానీ ఆధారంగా ఈ లాస్ట్ 10 నెలల నుంచి వాళ్ళకి జీతభత్యాలు ఇస్తున్నారు. ఒక్కో మనిషికి వచ్చి అవుట్సోర్సింగ్గా 20,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. అంటే 57 మందికి ఎంత అవుతుంది? 11,40,000 రూపాయలు ఒంగోలు మున్సిపాలిటీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మాట. ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణపై రెండవ ఎపిసోడ్గా మీడియా సమావేశం నిర్వహించారు. ఇది మీ దృష్టిలో ఉందా లేదా? దీని మీద స్పందించి ఈ 57 మంది మరి 1,14,00,000 రూపాయలు ప్రజాధనాన్ని మరి ఎవడకో సొమ్మని చెప్పి మీ అంగరక్షకులుగా, మీ తొత్తులుగా పనిచేసేటువంటి ఈ 57 మంది జీతగాళ్ళు మరి మున్సిపాలిటీకి ఉపయోగపడుతున్నారా? ఇంత దుర్వినియోగం పాల్పడుతున్నారంటే ఇది ప్రజలందరూ కూడా గమనించాలా. మరి రెండోది పోతే ఒంగోలు డివిజన్లో ఉన్నటువంటి చెరుకుంపాలెం గ్రామంలో బాలినేని ప్రణీత్ రెడ్డి, వాళ్ళ బాలినేని వీంకుడు భాస్కర్ రెడ్డి ఎంత అధికార దుర్వినియోగం పాల్పడ్డారంటే ఇవాళ 600 మున్సిపల్ దొంగ ట్యాప్ కనెక్షన్లు వేస్తుంటే ఈ ఒంగోలు మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు? 600 దొంగ ట్యాప్ కనెక్షన్ వేస్తుంటే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి 10 రోజుల నుంచే వాళ్ళు వేస్తుంది 600 దొంగ కనెక్షన్లు. ఎవరికి వేస్తున్నారు? వాళ్ళ తొత్తులకి. మీరు ఓట్లేస్తే ఎవరైనా గ్రామాల్లో దిగినప్పుడు మాకు నీళ్ళు ఉంటే ఎప్పుడు వేస్తారండి? కోడ్ ఉంటాయో ఏ టైం లేదు అఫీషియల్గా వాళ్ళు మున్సిపాలిటీకి వాళ్ళు రసీదు పెట్టుకొని అప్లై చేసుకోవాలా, దాని మీద శాంక్షన్ చేయాలా, మరి మున్సిపాలిటీ కట్టే ట్యాక్సులు కట్టాలా. ఎన్ని కట్టకుండా అధికార దుర్వినియోగం 600 ట్యాప్ కనెక్షన్లు మరి మున్సిపాలిటీకి గడ్డి కొడతాము. ఒక పక్క వాళ్ళ వియ్యంకుడు సంబంధం ఇచ్చినటువంటి రాజకీయం కూడా దుర్వినియోగం పాల్పడుతారంటే ఎంత పైశాచికమో ప్రజలు, ఒంగోలు ప్రజలందరూ కూడా గమనించాలా. మున్సిపాలిటీ ఆదాయాన్ని గడ్డి కొడుతున్నారు. మరి ఇంత దరిద్రంగా చేస్తుంటే ఎవరైనా కూడా అడగాలి కదండి. దీని మీద స్పందించారు కదా. గత 6 నెలల నుంచి ఒంగోలు 50 డివిజన్లో 300 దొంగ ట్యాప్ కనెక్షన్ వేశారు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఎంతైనా ఉంది. ఈ ప్రజానికం గమనిస్తున్నారా? లేదు మొద్దు నిద్రపోతారని చెప్పని ఈ అధికారులు మరి నేను ఇదే మీడియా సాక్షిగా ప్రశ్నిస్తూ వీటి వాస్తవాల్ని ప్రజలకి తెలియజేయాలని చెప్పి కోరుచున్నాను. మరి అలానే పోతే లిక్కర్ స్కామ్, ఒంగోలులో ఉన్నటువంటి లిక్కర్ షాపులు ఏదైతే బార్ రెస్టారెంట్లు ఉన్నాయో వాటిల్లో కూడా లిక్కర్ స్కామ్ కూడా బాలినేని ప్రణీత్ రెడ్డి మరి అక్షరాల 10 కోట్ల రూపాయలు వాళ్ళ డాకా హనుమారెడ్డి అని చెప్పని వాళ్ళ ఏదైతే నిర్మలాలు పార్కు డివిజన్ కార్పొరేట్ భర్త డాకా హనుమారెడ్డి ద్వారా లెక్కలు సిండికేట్ మధ్య దగ్గర 10 కోట్ల రూపాయలు
మీరు అవినీతికి అక్రమాలు పాల్పడింది వాస్తవా కాదా? పోతే గ్రామాల మాఫియా ఇవాళ ఒంగోలు చుట్టూ జరుగుతుంటే విల్లాస్ కానీ ఒంగోలు కన్స్ట్రక్షన్లో ఎవరైతే చేస్తారో వీళ్ళందరూ కూడా వాళ్ళ బినామీలు పెట్టి గ్రామాల మాఫియా కూడా అక్షరాల 20 కోట్లు వసూలు చేసిన మాట వాస్తవా కాదా? ఎంత దారుణం అంటే ఆయన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అతను అటవీ శాఖ డిపార్ట్మెంట్లో ఎర్రచందనం స్కామ్, దానిలో గత ప్రభుత్వంలో 2014-19లో జరిగినటువంటి అప్పుడు ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నటువంటి ఎర్రచందనం దొంగలు దాదాపు 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు మరి సంబంధించినటువంటి పట్టుకొని అవన్నీ సీజ్ చేస్తే మరి ఈయన ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అతని ఆధ్వర్యంలో 2 సంవత్సరంలో ఆ స్కామ్ ద్వారా ఆయనకి పైకం చెల్లించిన మాట పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అడుగు, ముఖ్యమంత్రి కార్యాలయంలో స్టాఫ్ అడుగు, నీ స్కామ్ నీ చరిత్ర అక్షరాల 1000 కోట్ల రూపాయలు తిన మాట ముట్టింది. ఆ వాటా మరి సీఎం క్యాంబాబు చేరాల్సిన దానిలో తన వాటా చేరలేదని నిన్ను దూరం పెట్టిన మాట వాస్తవా కాదా? ప్రజలకు నువ్వు తెలియజేయాలా? అలానే పోతే విద్యుత్ శాఖలో ఒంగోలు షిఫ్ట్ ఆపరేటర్, ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలోనే షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు దాదాపు నీ కుటుంబ సభ్యులు ప్రణీత్ రెడ్డి కావచ్చు, వీగుడు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ బంధువులు అక్షరాల 100 పోస్టులు 7 నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవమా కాదా? ఎక్కడ పోతుంది సమాజం? పదవులు ఉన్నాయని చెప్పి, పవర్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం పాల్పడింది బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బాలినేని కుటుంబం. వాస్తవం ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని మీద ఏదైనా కూడా ఇంత అవినీతి అక్రమాలు పాల్పడి మరి గ్రానైట్ క్వారీల్లో ఇష్టం వచ్చినట్టు మరి ఇల్లీగల్ మైనింగ్ చేపించి వాటి దగ్గర కూడా మీరు దాదాపు 300 కోట్ల రూపాయలు మరి ఇల్లీగల్ మైనింగ్ చేపించి కూడా నీ అక్రమ సంపాదనకి ఇంతకన్నా పరాకాష్ఠ ఏముందని వారే చెప్తారు. కొన్ని సందర్భాల్లో కూడా మేము ఒంగోలు కాకపోయినా పక్కన డబ్బులు తీసుకుంటాం, మరి బెట్టింగ్లు రాస్తాం 50 లక్షలు, మరి పోతే మేము ప్యాకార్డ్ ఆడతాం, మేము క్యాషినోకి వెళ్తాం, అన్నీ వారి మీడియాకి చెప్పినయే. నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరంలా? మరి ఇంత దారుణం అంటే ఒంగోలు మున్సిపాలిటీలో జరిగిన అవినీతి సొమ్ముతోటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు గత వారం రోజుల క్రితం ఒంగోలులో 42 మంది కార్పొరేటర్లు పిలిపించి ఆ అవినీతి సొమ్ములో తనకు కూడా కొంత భాగం వాళ్ళకి పంచాలని ఒక్కొక్క కార్పొరేటర్కి 3 లక్షల రూపాయలు పంచమాట వాస్తవా కాదా? నీ బిడ్డల సాక్షిగా, నీ మనవడి సాక్షిగా నువ్వు కాణిపాకం, నువ్వు నమ్ముతావు కదా దేవుణ్ణి, కాణిపాకం టెంపుల్లో మరి ప్రమాణం చేయగలుగుతావా? ఈ 3 లక్షల నుంచి మాట ఇచ్చి మాట వాస్తవా కాదా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవం. మరి కాణిపాకం టెంపుల్లో వినాయకుడి సాక్షిగా ప్రమాణం చేయగలుగుతావా? డివిజన్ అధ్యక్షులకి 1 లక్ష రూపాయలు ఎక్కడ ఇచ్చావు? 50 డివిజన్కి ఎక్కడ పోతుంది సొమ్ము? ఎక్కడిది? ఈ అవినీతి సొమ్మే కదా ఇవాళ విచ్చలవిడే రాజకీయాలకి ఇవాళ పరాకాష్ట అవుతుంది. ఏదైనా కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఈరోజు బర్రెలు, మేకలు, కుక్కలు కొన్నట్టుగా మరి కార్యకర్తలు కొనటం, ప్రలోభాలకు గురి చేస్తూ ఇలాంటి అవినీతి సొమ్ముతోటి రాజకీయంగా ఎదగాలని ఆయన 6 సార్లు పోటీ చేసి 5 సార్లు అక్రమ సంపాదనతో చేశాడంటే 2012-14 నుంచి ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలలో కూడా ఎప్పుడు కూడా సోమిడి గారి పేరు ఉన్నమాట వాస్తవం. మరి 14లో ఓడిపోయిన కాంచి బాగా ప్రశ్నకు గురవడం, అవినీతి సొమ్ము సంపాదించాలా, ఆ డబ్బుతో 2024 ఎన్నికల్లో ఓటర్లు కొనాలా, 5,000 ఇచ్చి ఓటర్లు కొనాలా, 10,000 అయినా సరే ఓటర్లు కొనడానికి సిద్ధం ఉన్నాడు. ఓటర్ మహాశైలేరా, ఇదే మీడియా సాక్షి చెప్తున్నా, అతను సంపాదించిన అవినీతి అక్రమ సంపాదన ఎంత ఇచ్చినా తీసుకోండి. ఇవాళ నీతి నిజాయితీగా ఉన్నట్టు వాళ్ళు ఎవరు, వాళ్ళ విలువలతో రాజకీయం చేస్తున్న ఎవరు ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ మీ సొమ్మేది, మరి ప్రజలు కట్టాల్సినటువంటి ట్యాక్స్లు కూడా మరి కట్టిన సొమ్ముతోటి అవినీతి సొమ్ముతో చేస్తున్నటువంటి ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రజలు గమనించి ఇలాంటి దుర్వినియోగం పాల్పడుతున్నటువంటి ఈ కుటుంబం మొత్తాన్ని కూడా
మరి పాల్గొనాలా, ఏదైనా కూడా ఒకటే నేను చెప్తుంది. ఈరోజు మొన్న ఎలక్షన్ అఫిడవిట్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వారి ఆస్తుల గురించి చెప్పారు. 9 ఎకరాల 12 సెంట్లు ఒకటి, 3 ఎకరాలు భూమి ఒకటి, ఇది కూడా 12 ఎకరాలు చిల్లర వాళ్ళ భూములు ఉన్నాయని చెప్పారు. అది కూడా మెట్ట భూములు. మరి ఈ మెట్ట భూములు మరి ఆదాయం ఎలా వస్తుంది? వీటి ఆయనకేం బిజినెస్ ఉందా, వ్యాపారాలు ఉన్నాయా? మరి ఏమి లేవు. మరి ఏమి లేకుండానే వాళ్ళే చెప్తారు, ఏదైనా పట్టాలు ఇచ్చే దగ్గర కావచ్చు, కానీ లేదు ఇంకొక వేరే ఎవరికైనా మరి పెన్షన్ ఇస్తున్నా అన్నాడు. ప్రతి నెల 700 మందికి పెన్షన్ ఇస్తున్నా నా సొంత నిధులతో అని చెప్పి బహిరంగ ఇదే మీడియా సాక్షిగా ఆయన ఎన్నోసార్లు చెప్పిన మాట వాస్తవా కాదా? అలానే ఈ ఏదైతే వీళ్ళందరికీ కూడా చీరలు బట్టలు పెట్టి మరి మీ అందరికి ఇస్తా అని చెప్పి 10,000 మందికి మరి ఈ డబ్బులు ఎక్కడ వచ్చినాయి? ఈ ఏమైనా అఫిడవిట్లో చూపించారా అంటే చూపించలేదు. ఆయనే చెప్తాడు నాకు ఆస్తులు లేవంటాడు. మరి ఇన్ని సొంత నిధులతోటి కొత్తపట్నం మండలంలో అని చెప్పి బకింగ్ కెనాల్ బ్రిడ్జి దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఆ బ్రిడ్జి శాంక్షన్ అవ్వడం 85% వర్క్ కంప్లీట్ అయ్యి 15% కంప్లీట్ కాలేకపోవడానికి ఇతని అసమర్థతనం కాదా అవునా? వాళ్ళేం చెప్పాలా? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో సార్లు ప్రధానమంత్రిని కలిసి మరి ఎన్నో నిధులు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఆ గొడవ 10% వరకు కంప్లీట్ చేయడం ఈ అసమర్థనమా కాదా? మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఏం చెప్తాడు? నా సొంత నిధులతో వేస్తా అంటాడు. అదే మేము చెప్తే కాదు, మరి ఆ సొంత నిధులు బహిరంగ చెప్తారు, వినండి. పన్నెండు ఎకరాలు పెట్టబోనటువంటి ఆస్వామి మరి 40 లక్షల రూపాయలు ఆయన మీడియా బహిరంగ మీడియాలో చెప్పాడు. నా సొంత నిధులతోటి, సొంత నిధులు ఎక్కడ వచ్చినాయి? ఈయన బినామీ ఆస్తులా? మరి బినామీ డబ్బా అవినీతి సొమ్ముతోట ఇక్కడ వేసేది? తెలంగాణ ఎలక్షన్లో 50 లక్షలు బెట్టింగ్ కలిసి చెప్తాడు ఇదే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆయన మెచ్చుకున్నప్పుడంట బయట బయట తీసుకుంటాడంట డబ్బులు. ఆయన ఒప్పుకున్నాడు. ఆయనే ప్రకారం చెప్తున్నాడు, మేమేం చెప్పలా. అవినీతి సొమ్ముతోటి అవినీతి గ్యారెంటీ ఆడడానికి రష్యాలకి ఏంటి, దుబాయ్కి ఏంటి, ఎక్కడికైనా పోవచ్చు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మీరు తప్పేం కాదు. మీరు దుర్వినియోగం చేస్తూ అవినీతి సొమ్ముతోటి ఇవాళ ఒంగోలు నగర ప్రజలందరినీ మోసం చేసిన మాట వాస్తవా కాదా? ఇవాళ నీ వీయింపుడు కట్టుకున్నటువంటి శ్రీకర్ విల్లా ప్రాజెక్ట్కి మరి నీళ్ళకి ఎర్జల్ నుంచి ఎవరి పర్మిషన్ లేకుండా అధికారులు దుర్వినియోగించి పైప్ లైన్ వేస్తే ఆ ఊళ్ళో అడ్డం పడితే ఆ ప్రాజెక్ట్ అక్కడ ఆగిపోయింది. ఇవాళ ఒంగోలు సమ్మర్ స్టాండ్ 2 చెరువు నుంచి మరి ఎలక్షన్ కోర్టు టైంలోనే అతను కూడా 18 లక్షలు కట్టాడంట మరి మున్సిపాలిటీకి. అదేంటి అర్థం కూడా తప్పేం కాదు, కట్టాడంటున్నాడు. మరి అది ఏందో ఆ ప్రాంతాన్ని కూడా బయటికి తీయాలి. అవి కూడా ఆ 18 లక్షలు పెట్టి ఆయన శ్రీకర్ విల్లాకి మంచినీళ్ళు ప్రాజెక్ట్కి పైప్ లైన్ వేస్తున్నాడు. ఇప్పుడు మీరు లైవ్లో పోయినా కూడా ఈరోజు 28వ తారీఖు మీరు ఆ ఎంగంపాలెం ఆ సమ్మర్ ట్యాంక్ నుంచి ఆయన విల్లా ప్రాజెక్ట్ దాకా వెళ్ళి చూడండి, జేసీబీలు 3-4 పనిచేస్తుంటాయి. మా ఎంగంపాలెం మా సొంతూరు మా పంచాయతీలో 18వ డివిజన్ కార్పొరేట్ మేయర్గా ఉన్నారు. ఆ ప్రాంతంలో చెరువు ఉంది, ఒక్క చుక్క నీరు కూడా తాగడానికి ప్రజలు వాడకానికి పనికిరావు. మరి అక్కడ మటుకు ఓటర్ల మటుకు దాదాపు 1400 మంది ఓటర్స్ ఉంటే వారు తాగడానికి మంచి కుళాయిలు ఉండవు. అక్కడ మటుకు అడిగితే ఏ పని చేయలేరు. ఈయన శ్రీకర్ విల్లా ప్రాజెక్ట్ మటుకు సమ్మర్ స్టాండ్ 2 నుంచి వాటర్ లైన్ వేసుకున్నాడు. అంటే నీవు ఎలా ఉన్నావంటే నీ కుటుంబం ఆస్తులు పెంచుకోవడానికి, నీ కుటుంబ రాజకీయాల కోసం వేదికని రాజకీయాలుగా వాడుకుంటూ ఏదో నెలకి 2 రోజులు 10 రోజులు వచ్చి ఇక్కడ ఒంగోలు వెళ్ళబడుతున్నట్టుగా ఒంగోలు ప్రజలు మోసం చేస్తూ ఒంగోలు నగరం మీద అభివృద్ధి చేయడం
పట్టు లేనటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారి నేను చెప్తాను చూడండి, తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19లో దామచర్ల జనార్దన్ గారు హయాంలో ఒంగోలు చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి 17 బ్రిడ్జిలు వేశారు. ఇది ఒంగోలు నగర ప్రజలందరికీ తెలుసు, మీడియాకి తెలుసు. ఇవాళ ఇంత ఘోరంగా ప్రజల్ని మభ్యపెట్టి అవినీతి సొమ్ముతోటి ఎలక్షన్ చేయాలనుకోవటం ఇంత దుర్వినియోగం చేస్తుంటే మరి ఈ మొద్దు నిద్రపోతున్న మున్సిపల్ కమిషనర్ ఎవరైతే వారు కూడా స్పందించి చెరుకుంబాలో ఉన్నటువంటి 600 దొంగ కనెక్షన్లు ఈ 10 రోజులు చేస్తుంటే వాటి మీద చర్యలు తీసుకోకపోతే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి వాటి అన్నింటినీ కూడా మొత్తం కనెక్షన్ తీపించే చర్య తీసుకున్నాక నేను నిద్రపోను. అలానే ఇంకొకటి గమనించాలి, ఒంగోలు ప్రజలు, ఒంగోలు అభివృద్ధి జరిగింది ఓన్లీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోనే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బంధువైనా ఒంగోలుకి ఆయన వేసింది ఏమీ లేదు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 2 కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 99-2004లో ఎక్కల తులసిరావు గారు మున్సిపల్ చర్యలు ఉంటాయనే సమ్మర్ స్టోర్ ట్యాంకు వాళ్ళు ఫినిష్ చేశారు. దాని ప్రారంభోత్సవం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బాలినేని రెడ్డి గారు ఒంగోలు ఎమ్మెల్యే చేశారు. అంతకు తప్ప నుంచి చెప్పుకోదగ్గది ఏది లేదు. ఒంగోలు ప్రజలు కూడా ఇదే మీడియా సాక్షిగా నేను ఒకటే చెప్తున్నా, ఒంగోలు రూరల్ కానీ కొత్తపట్నం మండలం కానీ ఒంగోలు 50 ఎనిమిదిలో అభివృద్ధి జరిగిందంటే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కాలువలు కానీ మరి ప్రతి ఒక్కరి కూడా ప్రజలకి ఉపయోగపడే పనిచేసింది ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి అవినీతి సొమ్ముతోటి ఈరోజు విచ్చలవిడిగా మరి వెరసు వాళ్ళ అభివృద్ధికి శూన్యంగా ఉన్నట్టు బాలినేని అవినీతి సొమ్ముతోటి ప్రజలు ప్రలోభాలు గురి చేస్తూ ఇలాంటి మోసపోతున్న వ్యక్తుల్ని ప్రజలు నమ్మొద్దు. ప్రజలందరూ కూడా గమనించి రాష్ట్రంలో సైకో ప్రభుత్వాన్ని పారదోలాలా. ప్రకాశం జిల్లాలో బాలినేని భూ కబ్జాలు, గంజాయి మొత్తాన్ని మరి అవినీతికి పాల్పడుతున్నటువంటి గ్రానైట్ మాఫియా కావచ్చు, గ్రామాల మాఫియా మరి రాబోయే తరంలో పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, పిల్లలు ఈ గంజాయి బానిస కాకుండా ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి మరి పారదోలాలని చెప్పి ఒంగోలు ప్రజలందరికీ మీడియా సాక్షి తెలియజేస్తూ మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అవినీతి ఇవన్నీ కూడా అంతమందించాలంటే ఒంగోలు పోటీ చేయటువంటి దామచర్ల జనార్దన్ గారిని మరి రేపు ఒంగోలు మే 13 జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి ఒంగోలు నగర అభివృద్ధిలో పాటుపడాలని ఒంగోలు ప్రజలకి నేను మీడియా సాక్షి తెలియజేస్తూ మరొక ఓటు మాగూడు శ్రీనివాసరెడ్డి కూడా వేసి ఎంపీ గారిని గెలిపించాలని చెప్పి ఇదే మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకో మరొక ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు పంచుకుంటాను. థ్యాంక్ యూ.